నా పేరు రాజేష్ అండి. హనుమాన్ యాక్సిడెంట్ పక్కన పల్లెటూరులో విలేజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఆయా సమయాల్లో ప్రభు చిత్తానుసారంగా ఆయా చోట్ల దేవుడు తన మహిమాత్మై ఒప్పించి పరిచర్యలో వాడుకుంటున్నాడు. రీతిగా పరిచర్య జాబ్ చేసుకుంటూ నేను పరిచర్య చేస్తున్నాను. పరిశుద్ధ వాక్యంలో కొన్ని మాటలు మనము భవిష్యత్తులపై ధ్యానించుకుంటాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచునో మనం కలిసి చదువుకుందాం. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండి. 1 పేతురు 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. దేవుని మంద. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. పరలోకమందున మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మహిమరాజ, మహత్యమైన దేవా, క్రీస్తు వారి శ్రేష్టమైన అక్షితమైన దేవుమైన అమూల్యమైన నామమున మీ పాదముల చేత సాగరపడుతుండగా ఈ దేవుని కటాక్షిస్తున్నమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ యొక్క కృప చేత క్షేమంగా తీసుకుని వచ్చి మీ యొక్క స్వరక్తం చేత సంపాదించిన సంఘము ఈ యొక్క ప్రాంతంలో దీపక సంఘంగా నిలవబెట్టి మీరు నేటి వరకు జరిగిస్తున్న పరిచయం బట్టి ఉన్నాను చెల్లిస్తున్నాం. దేవా, మరి దైవజనులు కుటుంబం బట్టి ఉన్నాను చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభాని వాక్యం ధ్యానించుకుంటే ప్రభావ నలుగురు క్షేమంగా తీసుకుని ప్రేమను బట్టి ఉన్నారు. ఒక నిమిషాన్ని వాక్యాలను ధ్యానించుకుంటుగా కావాల్సిన కృపను గ్రహించండి. దేవా, మీ దయోగ్యను పాత్రని మంచిదైన వాడిని ప్రభాని రక్తం చేత కలిగి పరిశుభ్రపరిచి పవిత్రపరిచి విమోచించి బిడ్డగా సొత్తుగా చేసుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, బలపరిచే మాటలు, దేవా, ఈ లోకంలో ఈ రాకడతో స్థితిపరిచే మాటలు మాకు అనుగ్రహించండి. మీ పరలోకపు మాటలు పరలోకం నుండి అనుగ్రహించండి. పరలోకపు మన్నాను వెలజల్లుకోరండి. మీ మన్నాను మా హృదయంలో భద్రపరుచుకొని దేవా, ఆత్మీయంగా ఎదుగునట్లు మేలు పొందినట్లు మాకు సంఘానికి అందరికీ మీ కటాక్షం దయచేయమని బలపరిచి అభిషేకించి మీరు మాత్రమే మాట్లాడండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు ప్రభువు నామమున స్తుతిని పరిచి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. తన స్వరక్తము చాలా మందిలో చాలా రకాలైన రక్తాలను మనం చూస్తాం. రకరకాలైన బ్లడ్ గ్రూప్ని మనం చూస్తాం. ఆయా బ్లడ్ గ్రూప్ని బట్టి వాటి ఖరీదును మనము లెక్క పెడుతుంటాం. మనం బయట కొంటే బ్లడ్ బ్యాంక్లో మనకు తెలుస్తుంది. అయితే ఈ రక్తము ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన విలువైన రక్తము. ఆ మధ్య సూరత్లో గుజరాత్ సూరత్లో ఒక ఆయన బ్లడ్ గ్రూప్ కనుగొన్నారు. ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయితే బ్లడ్ కావాల్సి వచ్చింది. ఏం గ్రూప్ అంటే EMM నెగిటివ్. అది ఎంతమందిలో ఉందంటే అప్పుడు వరకు 9 మందిలో ఉంది. ఇప్పుడు 10వ వ్యక్తి ఆయన. 10 మందిలో మాత్రమే ఆ బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. ప్రపంచంలో ఒకవేళ అది ఎవరికైనా ఉంటే అది దొరకడం చాలా అరుదు. కానీ అటువంటి అరుదైన రక్తమే అక్కడక్కడ కనబడితే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన అమూల్యమైన దివ్యమైన రక్తము ఎన్నడూ కూడా ఎక్కడ కూడా కనిపించని రక్తము. అందుకని ఆ రక్తము అంటూ వచ్చారు, అమూల్యమైన రక్తము.
వెలకట్టలేని రక్తము. ఆ రక్తంతో దేవాతి దేవుడు మనలను కొన్నాడు. ఆ కొని పెట్టిన పేరేంటంటే సంఘము. ఇక్కడ చూస్తూ వచ్చాము అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మంద. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాము దేవుని మంద. దేవుడు యేసుప్రభు వారు సంఘము. కొన్ని పోలికలు బైబిల్లో చెప్పబడి, యేసుప్రభు వారు పెళ్లి కుమారుడైతే సంఘము పెళ్లి కుమార్తె. యేసుప్రభు వారు ద్రాక్ష వలి అయితే సంఘము తీగెలు. యేసుప్రభు వారు పునాది అయితే సంఘము మంద. ఈ రీతిగా యేసుప్రభు వారు శిరస్సు అయితే సంఘము శరీరం. ఈ రీతిగా రకరకాలైన పోలికలు మనము చూస్తూ వస్తాం బైబిల్లో. అయితే సంఘము ఎప్పుడు ఏర్పడింది అని అంటే, మొట్టమొదటిగా మనందరికీ తెలుసు అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా తన ప్రజల మీద వచ్చి అనేక రకాలుగా బోధిస్తూ అనేక మందికి దేవుని వాక్యాన్ని వివరిస్తున్న సందర్భంలో పేతురు గారు లేచి పేతురు గారి ద్వారా బలమైన వాక్యాన్ని దేవుడు ఆ రోజుల్లో వివరించాడు. తద్వారా 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని నమ్ముకున్నారు. మొట్టమొదటిగా సంఘము అక్కడ ఏర్పడింది. అయితే దీనికి దేని సాదృశ్యం అంటే, మనకు తెలుసు అబ్రహాము తండ్రి దేవుడికి సాదృశ్యం ఉన్నాడు బైబిల్లో. ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం ఉన్నాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం ఉన్నాడు. రిబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో ఏం చేశాడని అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇస్సాకుని ఏమిచ్చేశాడు, బలి ఇచ్చేశాడని వ్రాయబడింది. వాస్తవానికి ఇస్సాకుని బలి ఇచ్చాడండి, ఇచ్చాడా? అయితే ఇవ్వడానికి తను మానసికంగా సిద్ధపడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అక్కడ మనం చదువుతున్న మాట ఇస్సాకుని బలి ఇచ్చేశాడు. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయంలో, ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు. మనకి సంగతులన్నీ తెలుసు. దేవుడు తన కుమారుణ్ణి బలి ఇమ్మన్నప్పుడు వారిద్దరూ కూడా కూడి వెళ్ళారంట పైకి. అయితే 19వ వచనంలో ఒక మాట చదువుతాము, తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా. ఇక్కడేమో ఇద్దరు కూడి వెళ్ళినట్లుగా చూస్తున్నాము. కానీ తిరిగి వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? అబ్రహాము మాత్రమే వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇస్సాకు ఏమైపోయాడు? వాస్తవానికి ఇస్సాకు కూడా వచ్చాడు. అయితే దేవుని యొక్క మర్మము ఏంటో తెలియదు, కానీ అబ్రహాము మాత్రమే వచ్చినట్లు మనం చూస్తాం. తర్వాత 22వ వచనంలో, ఇది జరిగిన 10 రోజులకి బెతూయేలు కడుపున రిబ్కా కొడుతుంది. అంటే సంఘము ఇక్కడ సాదృశ్యం. రిబ్కాకు 10 దినాలైన తర్వాత యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆ కలువరి శిలువలో తను త్యాగం చేసిన తర్వాత అనేక దినాలు తన భక్తులకు, తన బిడ్డలకు, తన శిష్యులకు ఆయా రకాలుగా కనపడి బలపరిచి వారిని, తర్వాత ఆరోహణం అవుతాడు. ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ఆరోహణమైన తర్వాత 10 రోజులకి పెంతెకోస్తు దినం వస్తుంది. అక్కడ సంఘము పుట్టినట్టుగా మనకు కనబడుతుంది. దేవుడి యొక్క దృష్టాంతాన్ని బైబిల్లో మన కొరకై రాసి పెట్టాడు. కనుక సంఘము అనేది చాలా ప్రాముఖ్యతగా దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వివరిస్తూ వచ్చాడు. ఏం చేశాడు అని సంఘం కొరకు అని అంటే, సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనాను లేకుండా ఎలాగ పవిత్రమైనదిగాను నిర్దోషమైనదిగాను
మహిమలుగా సంఘముగా తన ఎదుట నిలబెట్టుకున్నటకు తను తాను ఆయన మన కొరకై అప్పు తీసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మానవుల్ని ప్రేమించి మన కొరకై ఆ కలువరి శిలువలో తను త్యాగం చేయడానికి, ఆ కలువరి శిలువలో ఆయన మరణించడానికి, జగరక్షకుడుగా, లోకరక్షకుడుగా, లోకపాప భారాన్ని మోసుకొనిపోయే దేవుని కొరకుగా తన మహిమల సింహాసనాన్ని సమస్తాన్ని మన కొరకై లోకానికి విడిచిపెట్టి మన కొరకై లోకానికి వచ్చాడు. దరిద్రుడిగా జీవించాడు. మనందరికీ తెలుసు ఆ కలువరి శిలువ యొక్క దృశ్యం. నా దేవా నా దేవా నన్నేలా చేయవిడిచింది. కుమారునికి తండ్రికి ఉన్న సంబంధం తెగిపోయింది ఆ కలువరి శిలువలో. అప్పటి వరకు నా తండ్రి నా తండ్రి అని పిలిచిన ఆ యేసు ప్రభువు వారు అక్కడ పలుకుతున్న మాట ఏంటంటే, నా దేవా నా దేవా. తండ్రి అనే దేవుడు నీ నా యొక్క పాపమును, మానవాళి యొక్క సర్వలోకంలో ఉన్న సర్వ మానవాళి యొక్క పాపమును ఆయన మీద మోపడానికి ఆయనకి కుమారునికి ఉన్న సంబంధాన్ని తెంచేసుకున్నాడు. అందుకే ప్రకృతి మిగలిపోయింది, సూర్యచంద్రులు మాయమైపోయారు, భూమి ఉనికింది, భయంకరమైన పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. కారణం ఏంటంటే దేవుడు తన సంఘాన్ని ప్రేమించాడు. తన సంఘాన్ని ప్రేమించి తన సమస్తాన్ని ఆఖరికి తనలో ఒక్క చుక్క రక్తము లేకుండా ఆ విలువైన అమూల్యమైన పరిశుద్ధమైన పావనమైన పుణ్యమైన ఆ రక్తాన్ని మన కొరకై ఒలికించాడు. ఆ రక్తం ఇప్పుడు ఎక్కడుందంటే హెబ్రీ 9:12 ప్రకారం ఆ రక్తం ఉందా? ఇప్పుడు ఎక్కడుందండి? ఆ రక్తము పరలోకంలో ఆ రక్తం చేత స్వరక్తము చేత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాడు. ఆ రక్తం చూసి దేవాది దేవుడు మనం క్షమిస్తున్నాడు. ఆనాడు ప్రధాన యాజకుడు ఆ యొక్క బలిని ఇచ్చిన తర్వాత ఆ రక్తం తీసుకుని వెళ్ళి అతిపరిశుద్ధ స్థానంలో దేవునికి మొరపెట్టేవారు. ఆ రక్తం చూసి దేవుడు వాళ్ళని కనికరించినట్లుగా ఈనాడు దేవాది దేవుడు మనను కనికరిస్తున్నాడు. ఈ సంఘము ఇప్పుడు సంఘానికి చేయవలసిన కార్యమంతా ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ వచ్చాడు. మన కుటుంబంలో తల్లిదండ్రులు అంటారు, ఇలా నీకు అన్నీ చేశాను, మాకు ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టాము, ఎంతగా మేము కష్టపడ్డాము నీకోసం అంత కష్టపడ్డాము అని అంటారు. కానీ ఎవరి కోసం మరణించరు. కానీ దేవుడు ఒక అడుగు ముందుకేసి మన కొరకు తన సమస్తాన్ని ఇంకా ఆయన ఏం చేయాలో ఇంకేం చేస్తాం, ఆఖరికి ప్రాణం అంటే ఇంకా ఏమి చేయలేము, తన ప్రాణాన్ని కూడా మన కొరకే అర్పించాడు. ప్రియ సహోదరేశ్వర, కారణం ఆయన సంఘాన్ని ప్రేమించాడు. ఆ సంఘము ఒకరోజు ఎత్తబడిపోతుంది. ఇప్పుడు కృపాయుగంలో ఉన్నాము. ఒకరోజు దేవాది దేవుడు రహస్య రాకడగా మధ్యాకాశానికి రాబోతున్నాడు. అది దేవుని బిడ్డలు ఎవరైతే ఆయన రక్తం చేత కడుగుబడి విమోచింపబడి ఆయన యొక్క రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఆర్భాటముతో ప్రధానదూత శబ్దంతో దేవుని కోరుతూ దేవాది దేవుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ కేక, ఆ దూత యొక్క శబ్దాలు, ఆ బూరధ్వని ఎవరికై వినపడుతుంది అంటే ఎవరైతే నమ్మకంగా ప్రభువు కొరకై జీవించారో. అందరూ మందిరానికి వస్తారు, తప్పేం లేదు, అందరూ బైబిల్ చదువుతారు, మంచిది. అయితే ఏదో నామకార్థ క్రైస్తవులాగా ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మన సహవాసాల్లో కూడా అటువంటి దుస్థితి వస్తుంది. విశ్వాసుల కుటుంబాలు భయంకరమైన టీవీలు వదలని పరిస్థితులు, భయంకరమైన ఆచారాలు వదలని పరిస్థితులు, భయంకరమైన జీవితాలను వదలని పరిస్థితులు. మరలా మేము పరిశుద్ధమని వస్తున్నారు. దయచేసి మీరు ఆ మాత్రం భ్రమలో ఉండకండి. మీరు అలా ఉంటే మీరు విశ్వాసులు కాదు, పరిశుద్ధులు కాదు. ఎవరు సంఘము అని అంటే చూడండి, లేవీకాండము 20వ అధ్యాయం, లేవీకాండము 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవా అను నేను పరిశుద్ధులను, మీరు నా వారు ఇన్నున్నట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. దేవాది దేవుడు సెలవిస్తున్న మాట అంటే నేను పరిశుద్ధులను,
మీరు నా వారై ఉన్నట్లు. మనందరికి తెలుసు, 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండవలెను, మీ అజ్ఞాన కాల దశలో ఉన్న వాటిని అనుసరించి ప్రవర్తింపక అని స్పష్టంగా రాసి పెడితే ఈనాడు సంఘం ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని అన్ని జనాలను వేరుపరిచాడు. వేరుపరచడం అంటే ఏదో ఇళ్ళని తీసుకుని ఏదో బయట వేసుకోవాలని కాదు, అన్ని జనుల నుండి బయట కట్టుకోవాలని కాదు, బయట నివసించాలని కాదు. మన మనసులు, మన జీవితాలు ఎలా ఉండాలంటే వారి నుంచి వేరైన జీవితం కలిగి ఉండాలి. కారణం ఏంటంటే మన విమోచకుడు మనల్ని తన రక్తం చేత విమోచించిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను పరిశుద్ధుడను. యెరూషలేము ఆ షోలమితిని అడుగుతున్నారు. అప్పుడున్న ప్రజలు ఏమని అడుగుతానంటే, నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు. అంటే ధవళం అంటే తెలుపుకు సాదృశ్యం, పరిశుద్ధతకు. నా ప్రియుడు ధవళవర్ణుడు, పరిశుద్ధుడు. అందరిలాంటి దేవుడు కాదు. సహోదరి సహోదర, దేవుడు ఉద్దేశం చొప్పున నేను ఇక్కడ కూర్చొని పెట్టాడు, మంచిదే. అయితే నువ్వు ఎవరి సన్నిధిలో కూర్చున్నావో, ఎవరి నామం మీద కూర్చున్నావో ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు. చాలామంది చూస్తాం, కొన్ని దినాలు చాలా రకాలుగా కూర్చోబెట్టి ఫోన్ చేస్తుంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన పాపం కూర్చోబెడితే కూర్చుంటాడు, నుంచోబెడితే నుంచుంటాడు, పాపం పడుకోబెడితే పడుకుంటాడు. మా వద్ద ఆయన తీసుకుని వెళ్ళి కాలు వదిలితే ఏమన్నా మాట్లాడతాడా? ఏం మాట్లాడు. కానీ ఎవరి సన్నిధిలో ఉన్నావు నేను దేవుడు నువ్వు చెప్పినట్టు కూర్చోమంటే కూర్చునే దేవుడు కాదు, నువ్వు నుంచోమంటే నుంచునే దేవుడు కాదు, నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఒప్పుకునే దేవుడు కాదు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలి. ఇది ఆజ్ఞ అంతే. ఇదేదో సలహా కాదు, ఏదో బ్రతిమాలు చెప్పే సలహా ఏమీ కాదు. సహోదరి సోదర, వేరుపరిచాడు. సంఘాన్ని విమోచించి రక్తమిచ్చి వేరుపరిచిన జీవితం. కానీ మనం వేరుగా ఉండాలని ప్రియమైన వాళ్ళ, ఎవరైతే వేరుగా జీవించారో, పరిశుద్ధంగా జీవించారో, ఆయన రాకడకు సిద్ధపాటు కలిగినారు, వారికి మాత్రమే ఆ బోరధ్వని వినపడుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఏమైపోతారు? మాయమైపోతారు. మన కారు నడుపుకుంటూ వెళ్ళినా ఆ బోరధ్వని వినపడంగానే కుటుంబం అందరూ వెళ్తున్నారు, చక్కగా ఏదో ఊరు, నాన్నగారు డ్రైవింగ్ చేసే తండ్రి మంచి విశ్వాసి, వీళ్ళేమో అవిశ్వాసులు జీవించారు, చెప్పిన మాట వినలేదు పిల్లలు. బోరధ్వని వినపడింది, ఏమైపోతాడు? కనపడింది రెప్ప పాటులో అక్కడ విశ్వాసులందరూ మాయమైపోతారు. లోకంలో పెద్ద కలవరం. కారణం ఏంటి? వీళ్ళందరూ ఏమైపోయారు? బస్సు డ్రైవర్ విశ్వాసంతో వెళ్ళిపోతారు, ట్రైన్ డ్రైవర్ విశ్వాసంతో వెళ్ళిపోతారు. ఇంక కింద ఉన్న వాళ్ళు ఏమవుతారో తెలియదు. అయితే వీళ్ళందరూ ఈ సంఘము ఎక్కడ కలుసుకుంటుంది? 7 సంవత్సరాలు మధ్యాకాశంలో దేవుని విశ్వాసాలు తీర్పు ఉంటుంది, బహుమానాలు ఉంటాయి, పెళ్లి విందు ఉంటుంది, ఎంతో సంతోషకరమైన పరిస్థితులు మధ్యాకాశంలో ఉంటే ఈ 7 ఏళ్ళు మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు భూలోకంలో ఉంటాయి. సంఘం ఎక్కబడిన తర్వాత భయంకరమైన 7 ఏళ్ళ మహాశ్రమలు. కరోనాకే మనము గడగడలాడిపోయారు, కరోనాకే అంతా అయిపోయింది అనుకున్నారు, కరోనాకే మానవులు మన పరిస్థితి ఏంటని నేటికి తన ముందు కనుక్కోలేక నానా రకాలుగా పడుతున్న పరిస్థితుల్లో దానికే అంత భయపడితే ఇక దానికన్నా మహాభయంకరమైన శ్రమ ఉన్నాయి. ప్రాణిగ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరుల, 60 ఏళ్ళ శ్రమలు అయిపోయిన తర్వాత ప్రభు తన సంఘాన్ని తీసుకొని భూలోకానికి వచ్చి 7 ఏళ్ళు పరిపాలన చేస్తాడు, 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ప్రియమైన దేవుని సంఘము ఆ రీతిగా ఉండడానికి దేవుడు ఇష్టపడి తన రక్తాన్ని మన కొరకే దారుగా పొలకించాడు. ఇప్పుడు సంఘం ముందున్న ప్రశ్న ఏంటంటే, ఆయన చేయాల్సినంత చేశాడు. సంఘం ముందున్న ప్రశ్న ఏంటంటే, ఆయన రాకడ కొరకే సిద్ధపాటు కలిగి ఉండడమే సంఘము ముందున్న ఒక సవాల్. ఎంత సవాల్ అంటే ఎంతో భయంకరమైన సవాల్. నేడు దినాల్లో కడపటి వారు ఏమవుతున్నారు?
మొదటి వారు కడపటి వారు అవుతున్నారు. దేవుని బిడ్డలే, ఆ రోజుల్లో ఎంతో సువార్త చేసిన బిడ్డలే, సంఘాలు కట్టడంలో తమ పాత్రను పోషించిన బిడ్డలే, దేవుని మహిమగాలను జీవించిన బిడ్డలే, దేవుని కొరకే సమస్తాన్ని త్యాగం చేసిన బిడ్డలే. ఈరోజు చూస్తే వారి కుటుంబ పరిస్థితులు ఎంతో దారుణంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ కనుక సొలొమోను మందిరం కట్టారు. ఎలా కట్టాడంటే ఆయన నామ ఘనత 2 దినవృత్తాంతములు 2వ అధ్యాయము 1వ వచనము 5వ వచనము 9వ వచనం చదివితే అది ఎలాగే కట్టాడంటే దేవుని యొక్క నామ ఘనత కొరకే కట్టాడు. తర్వాత గొప్పదైన మందిరంగా ఉండడానికి కట్టాడు. మూడవదిగా ఆశ్చర్యకరమైన మందిరంగా ఉండడానికి ఆ రోజుల్లో కట్టాడు. మనందరికీ తెలుసు దేవుని మహిమ ఆ మందిరమును కప్పిన సంగతి. ప్రపంచ నలుమూలల ఆ యొక్క సొలొమోను జ్ఞానము దేవుని మందిరం ఏ రీతిగా కట్టారో అనేక రకాలుగా ఆయా ప్రజలు వచ్చి చూసి ఆశ్చర్యపోయిన సంగతులు బైబిల్లో మనందరికీ తెలుసు. అయితే సొలొమోను ఆ మందిరం కడితే ఈరోజు ఆ మందిరము లేదు. సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఏ మందిరం కడుతున్నారంటే ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నారు. వేడితో కడుతున్నాడు? ఆ రోజుల్లో ఆయన మలిచిన రాళ్ళతో, సిద్ధపరిచిన రాళ్ళతో, తర్వాత దేవదారు రాళ్ళతో, సరళ రాళ్ళతో, ఒలివ రాళ్ళతో ఆ మందిరాన్ని కడితే దేవాది దేవుడు సజీవమైన రాళ్ళతో మందిరాన్ని కట్టుకొని పెడుతున్నాడు. సజీవమైన రాళ్ళతో. ఇప్పుడు నేను విన్నాను రేపు బాప్తిస్మం ఉందని, కొంతమంది బాప్తిస్మం తీసుకుంటున్నారని. చివరి రాయి ఒకవేళ రేపే కనుక వాళ్ళలో ఉంటే ఆ చివరి రాయి అమర్చబడంగానే ఏమవుతుందంట? సంఘము రెప్పపాటులో, సెకండ్ కాదు, సెకండ్ కంటే తక్కువ, 1 సెకండ్లో మన రెప్ప చాలాసార్లు ఆలోచించవచ్చు. సెకండ్ కంటే తక్కువ సమయంలో నేను అనుకుంటాను ఆ మహానుభావుడు ఎవరు, ఆ నిజమైన అదృష్టవంతుడు ఎవరు? ఆ వ్యక్తి రక్షణ పొందగానే ఆయన సజీవమైన రాయి ఆ ఖాళీలో మొత్తం అంత మందిరం అయిపోయింది, ఒక రాయి మిగిలింది. ఆ వ్యక్తి రక్షింపబడగానే ఆ సజీవమైన రాయిని పెట్టగానే ఏమైపోతుంది? రెప్పపాటులో సంఘము ఎత్తబడుతుంది. సహోదరి ఎంత ఆశ్చర్యకరమైన సందర్భం! నిజంగా ఆ సజీవమైన రాళ్ళు ఉంటే ఎంతో 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 సంతోషకరమైన విషయం. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క సంఘం గురించి బైబిల్లో కొన్ని మాటలు అందరికీ తెలుసు. మనకి చదివాం కదా, దేవుని మందను సంఘంగా పోల్చబడింది. తర్వాత దేవుని పొలము, వ్యవసాయము దేవుని సంఘంగా పోల్చబడింది. తర్వాత పవిత్రురాలైన కన్యక సంఘంతో పోల్చబడింది. దీపస్తంభము సంఘంతో పోల్చబడింది. అనేక సంగతులు ఉన్నాయి. కానీ దేవుని మంద అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ధవల సింహాసన తీర్పు జరుగుతుంది. అక్కడ అన్ని జనులు అందరూ అక్కడికి వస్తారు. అక్కడ ఏం చేస్తారంటే మేకలను గొర్రెలను వేరుపరుస్తారు. ఎవరు మంద? మనందరికి తెలుసు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 32వ అధ్యాయము 32వ వచనం, 32, 33, 34 చదువుతున్నాను, గమనించండి. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇక్కడ 2 మందలు కనబడుతున్నాయి. మనము 1 పేతురు 5లో, తర్వాత అపోస్తల కార్యములు 20-28లో మనం చూసాము మంద. అది ఏ మంద అంటే దేవుని మంద. ఇక్కడ 2 మందలు కనబడుతున్నాయి. ఒక మందేమో మేకలు కనబడుతున్నాయి, ఇంకో మందేమో గొర్రెలు కనబడుతున్నాయి. ఇప్పుడు గొర్రెలు ఏం చేశారంటే అక్కడ వేరుపరిచి, ఈ వేరు ముందే వేరుపరిచాడు. ఇందులో చదివాం కదా,
లేవికాండము 20వ అధ్యాయంలో మీరు నా వారై ఉన్నట్లు మిమ్మల్ని ఏం చేశాను నా వారై ఉన్నట్లు మిమ్మల్ని వేరుపరిచాను. ఇప్పుడు మనం వేరుపరిచాడు. ఎప్పుడైతే దేవాతి దేవుడు మనను కనికరించి మన పాపములను శాపములను ఆయన మీద వేసుకొని మనసు శరీరం కోరికలు నెరవేర్చుకొని ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నామో అటువంటి ప్రజలను విమోచించడం కొరకై జగరక్షకుడుగా లోకరక్షకుడుగా లోకపాప భారాన్ని మోసుకొని పోయి దేవుని కొరకుడుగా పరమాత్ముడైన దేవాతి దేవుడు మన కొరకై భూలోకానికి అరుదించి వచ్చి ఆ కలువరి శిలువ త్యాగం చేసిన తర్వాత ఆయన విలువైన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచి ఏం చేశాడంటే మనను వేరుపరిచాడు. కారణం ఆయన కామ క్రోధ లోభము మదమత్సరం లేనివంటి పరిశుద్ధత నిలవెత్తు నిదర్శనం. ఆ పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన దేవాతి దేవుడు పవిత్రుడు కనుక మనల్ని కూడా పవిత్రులుగా ఉండాలని అన్ని జనులను ఏం చేశాడు, మనను వేరుపరిచాడు. వేరుపరిస్తే ఇప్పుడు చాలామంది వేరుపరిచిన జీవితంలో లేరు, కలిసిపోతున్న పరిస్థితులు. పెళ్ళి విశ్వాసకంట ఒక ఇల్లు కట్టి పెళ్లి చేస్తే చాలంట, విశ్వాస బతుకు తెలుసుకోవాలి. ఆ పెళ్లి చేసి ఇల్లు కడితే ఆ విశ్వాసం ఏంటని ఇంకోటి ఏంటి ఆపోజిట్ ఏంటి తినక విశ్వాస అంటారు కదా, విశ్వాస పిశాచ. విశ్వాసము పిశాచము అర్థమైపోతుంది మన బతుకులు. ప్రేమైన వాళ్ళ అంత సామాన్యంగా చెప్పుకునే మాటలు కాదు. దేవుడు ఆ సంఘం కొరకై తను చేయాల్సినంత 100% చేసేసాడు. అయితే మన ముందు సవాలు ఉంది. మనము ఆయన మందుగా ఉండాలని. గొర్రెలు మేకలు కనబడుతున్నాయి. ఎప్పుడు గొర్రెలు మేకలు ఒకటి కావు, ఖచ్చితంగా కావు. చూడండి, గొర్రెలు ఎక్కడ పచ్చికుంటుందో అక్కడే మేస్తాయి. కానీ మేకలు ఏదైనా మేస్తాయి. రోడ్డు మీద ఏది కనబడుతుంది మేస్తాయి. ఆఖరికి ఏది కనబడకపోతే గోడ మీద వాల్ పోస్టర్ ఉంటే వాల్ పోస్టర్ కూడా మేకల యొక్క స్వభావం అది. ఈరోజు విశ్వాసులు పచ్చిక దేవుని వాక్యమే వింటూ, దేవుని వాక్యాన్ని తింటూ, దేవుని వాక్యాన్ని త్రాగుతూ, దేవుని వాక్యానుసారంగా జీవించవలసిన వారు ఈ లోకంలో అడ్డమైన వాటిని కూడా తింటూ త్రాగుతూ బ్రతుకుతూ విశ్వాసం అని చెప్పుకుంటున్నారు. ఎప్పుడు గొర్రెలు మేకలు ఒకటి కాదు. కనుక గొర్రెలు ఏం చేయాలి అంటే రాజ్యాన్ని సంపాదించుకుని దేవుని మంద గొర్రెలు. మేకలు ఎవరి మందో తెలుసా? ఎవరి మంద? 2 దొడ్డులు. యోహాను 10వ అధ్యాయంలో ఈ దొడ్డివి కానివి నాకు వేరే గొర్రెలు కలవు. ఏ గొర్రెలు అవి? చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం. యెషయా 14:21. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకున్నట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. ఇది ఏ దొడ్డి అంటే వధించడానికి సిద్ధపరిచిన దొడ్డి. ఇంకో దొడ్డి ఉంది, పరసంబంధమైన దొడ్డి. 4 రత్నాలతో అలంకరింపబడిన పట్టణము, శుద్ధ సువర్ణంతో పునాదులు వేయబడిన పట్టణము, ముత్యాల గుమ్మములతో కట్టబడిన పట్టణము, దేవుని మహిమ నిరంతరము తేజస్సుగా ప్రకాశిస్తున్న ఆనిశ్చలమైన మహిమ గల అమూల్యమైన దేవుని తేజస్సే నిరంతరం ప్రకాశిస్తున్న ఆరాధ్యము పరమదొడ్డి. అయితే ఇది ఏ దొడ్డి అంట? వధించడానికి సిద్ధపరిచిన దొడ్డి. ఈ దొడ్డిలో మనం ఉండకూడదు. దేవుడు తన మందను ఈ దొడ్డిలో ఉంచడానికి ఇష్టపడలేదు. మనము కొన్ని విషయాలు చూడండి. 1 రాజులు 2వ అధ్యాయం, 1 రాజులు 2. ఇక్కడ గొర్రెలు ఏం చేసింది అంటే రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు చూస్తున్నాం. దేవుని మంద 1 రాజులు 2వ అధ్యాయము 46వ వచనంలో రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడింది. సొలొమోను రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. ఇక్కడ గొర్రెలు ఏ రీతిగా అయితే దేవుని మంద రాజ్యాన్ని స్వతంత్రించుకునేయో, ఇక్కడ
సొలొమోను రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. సొలొమోను గురించి మనందరికీ తెలుసు. దేవాతి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, అటువంటి జ్ఞానం లేడని. తన తండ్రే ఆ సాక్ష్యం ఇచ్చాడు, నీవు సుబుద్ధి గలవాడు అని. ఆ 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాటలు 9వ వచనంలో మనందరికీ తెలుసు. సుబుద్ధి గలవాడు అని ఏం చేస్తున్నాడు? తన రాజ్యాన్ని, ఎంతో జ్ఞానవంతుడు సొలొమోను గురించి మనందరికీ తెలుసు. తన యొక్క మహిమ కార్యాల గురించి మనకు తెలుసు. మనం ఆ రోజుల్లో అనేక మంది రాజులే వచ్చి ఆ యొక్క అద్భుతాలను చూసి వారు కానుకలిచ్చి వెళ్ళిపోయారంట. ఆ క్రమంలోనే షోలమితి వచ్చి ఈయన ఏంటి ఇంతగా చెప్తున్నారు ఈయన గురించి అని అంటే, వచ్చి చూసిందంట. చూసి క్షమించండి షోలమితి, శబాదిష్కురా అని వచ్చి తన యొక్క జ్ఞానాన్ని వినడానికి వచ్చి, అందరూ చెప్తున్నారు ఈయన ఎంత జ్ఞానవంతుడు ఏంటో చూద్దాము అని కొన్ని క్వశ్చన్స్ చేద్దామని వెళ్ళిందంట. కొన్ని స్కాలర్స్ అని ఆ యొక్క పుస్తకాలు రాసిన సంగతి ఏంటంటే, 2 గులాబీ రోజ్ ఫ్లవర్స్ని తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి, రాజా అంత దూరంలో ఉందంటే సింహాసనం మీద ఉన్నాడు. రాజా, నువ్వు చాలా తెలివిగలవాడుగా, దీనిలో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని అంత దూరంలో ఉండగా చూపించి చెప్పమనంటే, ఈయన ఒకసారి ఆలోచించి తోట వైపు కిటికీ ఉంటే తన సేవకుని ఆ కిటికీ ఓపెన్ చేయమన్నాడు. ఆ కిటికీ ఓపెన్ చేస్తే కొన్ని సీతాకోక చిలుకలు వచ్చి, ఇప్పుడు ఒరిజినల్ కాని దాని వైపు చుట్టూ తిరుగుతుంది కానీ ఏం లేదు, దాని మీద వారు. ఇప్పుడు ఒరిజినల్ ఫ్లవర్ ఏదుందో, రోజు ఉందో, దాని మీదకి వచ్చి దాని మీద వారి అంట చెప్పాడంట, ఇదే ఒరిజినల్ అన్న. ఆమె ఒకసారి ఇష్టాన్ని అలాగా నిజమా అని అలా ఆశ్చర్యపోయాడు. 2 వ్యక్తులు తీసుకొచ్చిందంట. పైనుంచి కింద వరకు ఒకే విధంగా ఉన్నారు. వీరిలో ఒకరు మగ, ఒకరు ఆడ. ఎవరు మగ ఆడ అంటే, ఏదో అడ్డు పెట్టి తీసుకొచ్చేది అడ్డు పెట్టమన్నాడంట. వీళ్ళిద్దరిని దాటమనగానే ఇద్దరు దాటడానికి వెళ్ళారంట. ఒకరు మామూలుగానే దాటేశారంట. ఇంకొకరు దాడేటప్పుడు సన్నగిలాగా అనిపించేసరికి తన స్వభావ రీత్యా ఆయన అన్నారంట, ఈమె ఆ రోజు ఆయన యొక్క జ్ఞానాన్ని విని ఆమె తనివితేరా చూసి ఆశ్చర్యపోయి ఎన్నో కానుకలు సమర్పించినట్టుగా మనం బయటలో చూస్తాం. అయితే ఈయన రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. ఎలా స్థిరపరచుకున్నాడు? ఈ 2 పోలికలు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ గొర్రె స్వభావం ఏంటి అని అంటే, బైబిల్లో ఎవరు గొర్రెలు, ఎవరు దేవుని మంద అని అంటే, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా 11:19. అయితే నేను వలకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఒంటిని. గొర్రె పిల్ల ఎలా ఉంటుందండి? సాధువుగా ఉంటుంది. సాధు జంతువు. ఇప్పుడు గొర్రె ఉన్న స్వభావము దేవుని మందైన సంఘము కలిగి ఉండాలి. సాధు అయినట్టు అక్కడ మనకి పేతులు మనందరికీ తెలుసు అలంకారం గురించి చెప్తూ, వెలుపడి అలంకారం మీకు అలంకారం ఉండక సాధు అయినట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారం. మనము బాహ్య సంబంధమైన అలంకారాలు కాదు, వీటిని మనము ధరించుకొని ఉండాలి. ఆ మధ్య ఒక వీడియో బాగా సర్క్యులేట్ అయింది, చాలా ఫేమస్ అయింది. ఎవరంటే ఒక ఆయన దైవజనులు, ఒక ఆయన ఆ హెబ్రోన్ గురించి చెప్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, సువార్త వాళ్ళు చేస్తారు, వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా దూషిస్తుంటే కొడుతుంటే వారిలో ఎవరు కనబడతారంటే గొర్రె పిల్ల వారిలో కనబడుతుంది. ఆ దైవజనులు చెప్పిన మాట చాలామంది గ్రూపులో కూడా పెట్టారు, మీరు కూడా చూసుకుంటారనుకుంటున్నాను. నాకు కొద్దిగా నిజమే ఆశ్చర్యం వేసింది. కారణం ఏంటంటే, అలా ఉన్నామా? నిజంగా ఆయన అంత సాక్ష్యం ఇస్తున్నాడు, హెబ్రోను విశ్వాసుల గురించి అంత నమ్మకంగా సాక్ష్యం ఇస్తున్నాడు. నిజమా? కొంతమంది నన్ను అడిగితే మన బ్రతుకులు మనం ఎండేసుకోవడం ఎందుకు అని నేను అన్నాను, అన్నట్టే అన్నాను. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు.
నిజంగా సాధువులు ఉంటున్నాం సంఘాన్ని, ఇళ్లలో, మనం ఉంటున్న ప్రదేశాల్లో, మనం చేస్తున్న ఆఫీస్, పనిచేస్తున్న స్థలాల్లో, ఏ సహోదరి సహోదరుల సాధు ఈ గొర్రె ఎలాంటిదంటే సాధు. ఈ యొక్క సొలొమోను తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడంలో ఒక ముగ్గురు వ్యక్తులు అడ్డుపడ్డారు, కొంతమంది అడ్డుపడ్డారు. ఈయన రాజ్యాన్ని స్థిరపరచుకోకుండా ఉండడానికి ముగ్గురు వ్యక్తులు అడ్డుపడ్డారు. దావీదేమో ఈయన్ని రాజుగా చేయాలని, సొలొమోను రాజు చేయాలని ఇష్టపడితే ఒక ముగ్గురు వ్యక్తులు ఇతనికి రాజ్యం రాకుండా, రాజ్యం వశం చేసుకోకుండా ఉండడానికి ముగ్గురు వ్యక్తులు కూడుకున్న పరిస్థితుల్లో సొలొమోను ఏం చేశాడంటే వారిని అడ్డు తొలగించుకున్న తర్వాత ఈయన రాజ్యాన్ని వశపరుచుకున్నాడు. ఆ 3 సంగతులు చూద్దాము. గొర్రెలో ఉన్న 3 సంగతులు పోల్చుకుంటూ చూద్దాం. చూడండి, మొదటి రాజులు 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజులు 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునవుతునని అనుకొని రథములను, గొర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మనుషులను ఏర్పరచుకునేను. ఇక్కడ దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే సొలొమోనుని రాజు చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సొలొమోను రాజుగా అవ్వాలి. ఆయన దావీదు ముసలివాడు అయిపోయాడు, వృద్ధాప్యంలో వచ్చేసాడు. అయితే ఈ అదోనియా ఇతని కుమారుడే, దావీదు కుమారుడే. అయితే తన ముందున్న సంగతి ఏంటంటే ఎవరు రాజు అవ్వాలనేది తండ్రి నిర్ణయించాలి, ఎవరు రాజు అవ్వాలనేది దేవుడు నిర్ణయించాలి. వారికి ఆజ్ఞ చొప్పున ఇతను నడుచుకోవాల్సింది పోయి ఈయనేం చేస్తున్నాడు, అదోనియా గర్వించిన వాడై. గొర్రె పిల్లల్లో ఉన్న స్వభావం ఏంటి, ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మనం చదువుకున్నాం కదా, గొర్రె పిల్ల సాధు, వాస్తవానికి సాధు గొర్రెపిల్ల జీవితము ఆ సాధువుకి ఆపోజిట్ మేకలలో ఉండే పరిస్థితి ఏం తెలుసా? ఆ గొర్రెలు మౌనంగా తల ఉంచుకుని వెళ్తుంటే మేకలు మాత్రము ఉరికే మేకపోతే దాని ఏమి లేదు, గట్టిగా అదిరిస్తే పారిపోతాయి, కానీ అన్నట్టు వెళ్తూ ఉంటాయి. అలా ఈ ఆపోజిట్ వాడు మేకలు ఉన్న స్వభావం ఏంటంటే వధుకు సిద్ధపరచబడిన దొడ్డులో ఉన్న వాటి యొక్క పరిస్థితి ఏంటంటే గర్వము. ప్రేమైన సహోదరి సహోదరు, మన జీవితంలో ఈ పాపం ఎప్పుడు రాకూడదు. ఇది భూసంబంధమైన పాపం కాదు. ఇది ఎక్కడ పుట్టింది? మొట్టమొదటిగా ఎక్కడ పుట్టిందండి? ఎక్కడ పుట్టింది? పరలోకంలో పుట్టింది. ఎలా పుట్టింది? లూసిఫరు ఏం చేశాడు? దేవుడితో సమానంగా ఎంచుకుంటున్నాడు, తను తాను మహిమపరుచుకుంటున్నాడు, గర్విస్తున్నాడు. అది అంత సామాన్యమైన పాపం కాదు. ఆ పాపము ఈ రోజుల్లో ఆ పరిస్థితి సంఘాలని నాశనం చేసిన పరిస్థితి. దేవుని మందగా ఉండకుండా మేకగా మారిపోయే పరిస్థితులు, వధకు సిద్ధపరచబడిన దొడ్డిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు. ప్రియమైన సహోదరి సహోదరు, అదోనియా గర్వంతో ఉన్నాడు, గర్విస్తున్నాడు. అది భయంకరమైన గర్వం యొక్క పాపం. ఐగుప్తీయులు ఎలాంటి వారు? ఐగుప్తు రాజు అంటున్నాడు, ఫరో అంటున్నాడు, మోషే వెళ్ళి అయ్యా మమ్మల్ని ఉత్సవం చేసుకోవడానికి దేవుడు అరణ్యంలోకి వెళ్ళమంటాడంటే వాడు అంటున్న మాట ఏంటంటే యెహోవా ఎవడు? యెహోవాను ఎరుగడు. గర్వంతో పలుకుతున్న మాటలు. మోయాబీలు బహు గర్విష్ఠులు. గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? ఏం నడుస్తుందండి? నాశనం నడుస్తుంది. మన స్థితి ఏదైనా మనకు ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, డబ్బు ఉండవచ్చు, ఆస్తిపాస్తులు ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. అయితే వాటితో పాటు చుట్టం వస్తుంది. ఏంటిది ఆ చుట్టం అంటే గర్వం, ఆటోమేటిక్ మనలో వస్తుంది. దాని అన్నది కూడా మనం దరి చేయకూడదు. ఈ సొలొమోను రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. ఎలా స్థిరపరుచుకున్నాడు అంటే ఈ గర్విష్ఠుడైన అదోనియాను ఏం చేశాడంటే, చూడండి 2వ అధ్యాయము 25వ వచనం. మొదటి రాజులు 2:25. యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు
గర్వాన్ని ఏం చేయాలంటే మనం చంపివేయాలి. మన జీవితాల్లో అది కనపడకుండా తీసివేయాలి. చాలామంది మేము పాపముల చేత అపరాధం చేత శిక్షించడంగా క్రీస్తు ఏం చేశాడు? బ్రతికించాడు వాసమే. అయితే మీకున్న మునుపటి ఆశలు అని అంటాడు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు పేతురులో అంటాడు, మొదటి అధ్యాయం మొదటి పేతురులో, మీకుండిన ఆశలను అనుసరించి, పూర్వము మీకుండిన ఆశను అనుసరించి అవి ఎప్పుడప్పుడు కనబడతాయి. వాటిని ఏం చేయాలి? సమాధి చేయాలి. బాప్తిస్మ యొక్క అనుభవం ఏంటంటే ప్రభువుతో మరణించడము, సమాధి చేయబడము. వాటిలో ఉంటారు కదా, సమాధి చేయబడము, మరలా తిరిగి లేవడం, నూతన వ్యక్తిగా తిరిగి లేవడం. ఇప్పుడు సమాధి చేయడం అంటే పాత జీవితం అంతా సమాధి చేసేయడం. మీరు మీ ఊళ్ళో చూస్తుంటారు, కొంతమంది వ్యక్తుల్ని మరణించిన తర్వాత ఏం చేస్తారు? సమాధి చేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా కనబడ్డారా? ఏమండి, కనబడ్డారా? ఎప్పుడు కనబడరు. మన జీవితాల్లో కూడా ఒకసారి మరణించినవి ఇంకెన్నడూ కూడా కనబడకూడదు. ఆ రీతిగా ఈ అదోనియా ఏం చేశాడంటే చంపివేశాడు మొట్టమొదటిగా. రెండవదిగా గొర్రెలో ఉన్న స్వభావం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరులకు స్వరాన్ని అంటే కాపరిని వెంబడిస్తాయి. చూడండి, మేకలు ఉంటాయి రోడ్డు మీద, గొర్రెలు ఒక సమూహంగా ఒక చోట ఉంటే మేకలు ఒక సమూహంగా అవి ఒకటేమో అటు వెళ్తుంది, ఒకటేమో ఇటు వెళ్తుంది, ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాయి. అయితే గొర్రెలు అలా కాదు, కాపరిని వెంబడిస్తే కాపరి స్వరాన్ని వెంటే అనంటే దేవుని చిత్తాన్ని అవి జరిగిస్తాయి. దేవుని మాటలు వింటాయి, దేవుని చిత్తాన్ని అవి